తర్వాత మీరందరూ ఎంతో ఎంజాయ్ చేసిన వాళ్ళ ఫైట్ గురించి చెప్తాను. మీ అందరినీ బలంగా నమ్మించాలని ఇద్దరూ కలిసి బ్రహ్మాండంగా కొరియోగ్రాఫ్ చేసుకున్న ఒక నాటకం. ఎంతో మంచి షూటర్ అయిన డెరిక్ సార్ కనీసం ఒక్కసారైనా ఎందుకు తనను షూట్ చేయలేదు? ఎందుకంటే తన తమ్ముడి రక్తం కళ్ళ చూడటం డెరిక్ సార్ వల్ల కాదు. ఆ రోజు సల్మాన్ బాడీ దగ్గర దొరికిన టైర్ ప్రింట్సే నా మొదటి అనుమానానికి కారణం. ఆ రెండో బాడీ దగ్గర కూడా అవే టైర్ ప్రింట్స్ దొరికాయి. ఫిలిప్ వేటాడి తీసుకొచ్చిన అతన్ని పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసింది ఎవరో కాదు, డెరిక్ సారే. రెండో బాడీ దగ్గరికి వెళ్ళడానికి నేను డెరిక్ సార్ని అనుమతించలేదు. ఎందుకంటే సార్ షూ ప్రింట్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. నేను బాడీని చూస్తాను సార్. అది అక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ తీస్తున్నారు. ఆ తర్వాత నేను స్టేషన్ దగ్గర పౌడర్ చల్లి అది సార్ షూ ప్రింట్స్ ఏనని కన్ఫర్మ్ చేసుకున్నాను. సార్ రెగ్యులర్ గా వాడే షూ బ్రాండ్ ప్రింట్సే అవి. మరి ఫిలిప్ డెరిక్ కి ఫోన్ చేసిన శాటిలైట్ ఫోన్ ఎక్కడిది? అందులోంచి వచ్చిన ఫోన్ కాల్స్ అది పిల్లోడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ నెంబర్ కాదు, ట్రాక్ చేయమని డెరిక్ సార్ మనకిచ్చిన నెంబర్. ఆ నెంబర్ ఫిలిప్ కి ఇచ్చి సారే ఫోన్ చేయమని చెప్పారు. అది కూడా సార్ నెంబరే. గతంలో ఏం జరిగిందో అవన్నీ చూడటానికి తన తమ్ముడిని లాస్ట్ గా తీసుకెళ్లాడు. మనమందరం ఫిలిప్ కోసం వెతుకుతున్నప్పుడు డెరిక్ సార్ కారులోనే, డెరిక్ సార్ పక్కనే తన తమ్ముడు ఉండుంటాడు. కామెంటరీ ద్వారా పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించి ఇద్దరూ వెల్లింగ్టన్ ఐలాండ్కి వెళ్ళిపోయారు. ఈ టైంలో అసలైన కిడ్నాపర్స్ కోసం వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉండుంటారు. అందుకే ఇందాక మేడంతో చెప్పాను, మీ అబ్బాయికి ఏం కాదు అని. ఇక డబ్బంటారా, అది తన తమ్ముడు ఎలాంటి ఆపద లేకుండా సురక్షితంగా ఉండటానికి డెరిక్ సార్ వాడుకుంటారు. ఫిలిప్ని వాడు ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టాడో నీకు తెలుసా? డెరిక్ సార్కి నమ్మకమైన ఫ్రెండ్ ఉన్నాడు, ఐసాక్ సార్. విక్టిమ్ ప్రొటెక్షన్ కోసం ఐబీకి రాకీ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడంలో ఆయన పెద్ద దిట్ట. ఇప్పుడు తనకు కొత్త ఐడెంటిటీ ఇచ్చి ఫిలిప్ని ఎక్కడికైనా పంపించగలడు. ఇండియాలో కూడా ఉంచుండొచ్చు. అతను సురక్షితంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు సార్. అయితే ఎవిడెన్సెస్ ఉంటాయిగా? మీరంటున్నారు కానీ మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు సార్. ఒక టైర్ ప్రింట్, ఫుట్ ప్రింట్ పెట్టుకుని ఏం చేయాలి? ఒకేలాగుండే టైరు షూలు ఎన్నో ఉంటాయి. ఇక మనం చేయగలిగిందల్లా డెరిక్ సార్ కనిపించినప్పుడు నీట్గా ఒక సెల్యూట్ కొడితే సరిపోతుంది. ఆయన బ్రిలియన్స్ కి ఇదిగో ఇలాగా. ఇవన్నీ తెలుసు కూడా ఎందుకు మాకు చెప్పలేదు? నేను కూడా డెరిక్ సార్ మనిషినే. అసలు నిన్ను లూప్ హోల్స్ అడ్డు పెట్టుకుని మీరు అతను అంతం చేయాలనుకున్నారు. పదవులు అడ్డు పెట్టుకుని నేరాలు చేసి మీలాంటి వాళ్ళకి అతను ఒక సింహ స్వప్నం అయ్యాడు. మన ఊహల కందని తెలివైనవాడు ఆ అబ్రహం కొడుకు డెరిక్. అందరూ వాడి మనుషులేనా? చెప్తాను. నేను చెప్తే వినేవాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నారు. జలాల్, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది.
వేర్ ఇస్ హీ? మనం త్వరగా బయలుదేరాల్సి ఉంటుంది. నేను మళ్ళీ తన్నోసారి చూడాలి. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గుంటనక్కల కళ్ళు కప్పాలి కదా. Is your brother? No, he is my blood. ఫిలిప్ ఎక్కడ? దొంగలు పట్ట 6 నెలలకి కుక్కలు మరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడున్నా వాడిని కనిపెట్టి నేను తీసుకొచ్చి తీరుతాను. చూడాలని అంత ఆశగా ఉంటే నేనే డబ్బులిచ్చి పంపిస్తాను. అప్పుడు వెళ్ళి తృప్తిగా చూసొద్దు గాని. నీ కొడుకు తెలివైన వాడే. చూసారా సార్, వాడు పడిపోయే రకమైతే ఎప్పుడో పడగొట్టేసేవాళ్ళం. కానీ ఓడిపోవడం అబ్రహాం వంశంలోనే లేదు. రక్తం తాగుతోంది దోమే కదా అని ఎవరూ ఊరికే ఉండరు. దాన్ని చంపడానికి మనం ఒక్క క్షణం కూడా ఆలోచించాం. నా చేత అలాన్ని పనిచేయించకండి. డెరిక్ అబ్రహాం, మళ్ళీ సర్వీస్లోకి వచ్చావు. చాలా మంచి వార్త. సంతోషంగా ఉంది. గెలవటం అనేది నీకు అలవాటైపోయింది. అలాగని మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. గుర్తుందిగా దేవుడి పేరుతో నిన్నెలా ఇబ్బంది పెట్టాడో? ఆ రోజు అందరి ముందు తలదించుకున్నావు. నాకన్నా ఈ ప్రపంచంలో తెలివైన వాడెవడూ లేడని నువ్వు అనుకుంటే ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకో. అలాగే దేవుణ్ణి కూడా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఈ ప్రపంచంలో నాస్తికులు ఎంతో మంది ఉన్నారు. నీకు నాకు తెలిసింది ఈ సిటీలో ఉన్నవాళ్ళు మాత్రమే. కానీ నన్న దేవుడు పరలోకానికి పిలుస్తున్నాడు. అమాయకమైన పిల్లలు దారి తప్పుతున్నారు. నన్ను పిచ్చివాడని పిలుస్తున్నాను. నన్ను నాశనం చేసేవాళ్ళు ఇంకా ఈ భూమిపై పుట్టలేదు. ఈ బలుల్ని నేను సంపూర్ణం చేస్తాను ఆఫీసర్. పరిశుద్ధ ప్రభువైన యెహోవాకి స్తోత్రం. దేవుడు ఎప్పటికీ స్తుతింపబడతాడు. Nothing but a test for my brethren, for my loved ones and my element. This be my throne, this my reign, I'm the king. This is what I represent, I am destined to win. Forgive me for my sins as I walk through the valley. This war about to begin as I go part to part.